శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి 2024వ సంవత్సరం అనేది కూడా ఎలా కలిసి వస్తుంది, ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరం అనేది కూడా అడుగు పెట్టాం కదా కొత్త సంవత్సరంలోకి. అంటే ఇంగ్లీష్ కాలమానంలోకి అడుగు పెట్టాం. మన కొత్త సంవత్సరం రావాలంటే మళ్ళీ ఎప్పుడు రావాలండి? ఉగాది పడితేనే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. తెలుగు నామ సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. శోభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి ఎంతో మంచి అభివృద్ధి అనేది కలుగుతుందండి. దీర్ఘకాలికంగా జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, పర్మనెంట్ హోదా కోసం, పర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, ముఖ్యంగా ఉద్యోగం కోసం సాధించడానికి ఎంతో కష్టపడి ఉన్నటువంటి వారు, చాలామంది నా దగ్గరకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, మా అబ్బాయి బీటెక్ చదివాడండి, మా అబ్బాయి ఎంటెక్ చేశాడండి, మా అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేశాడండి. ఇలా చాలామంది ఎడ్యుకేటెడ్స్, మంచి ఎడ్యుకేషన్ బాగా చదువుకునే పిల్లలు కూడా ఈరోజు అసలు ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మేము ఇలా ఊహించలేదండి, మంచి మంచి కాలేజీలలో చదివించాం, మంచి మంచి స్కూళ్ళల్లో చదివించాం, కానీ మా అబ్బాయికి అన్ని పాస్ అయ్యాడు, కానీ ఏమాత్రం ఏ ఉద్యోగం, కనీసం ఒక 15-20 వేల రూపాయలు శాలరీస్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేడండి వాడికి అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎస్ అనే అక్షరం గురువుకు సంబంధించిందండి. రవికి సంబంధించినటువంటి నంబర్ ఇది. ఎస్ అనేది 3, గురువు, రవికి సంబంధించిన 1. వీళ్ళ యొక్క ఆధిపత్యం అనేది కూడా కొనసాగించాలంటే ఫస్ట్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఈ సంవత్సరంలో మీరు ఈ 2023వ సంవత్సరం జనవరి 20వ తారీఖున శని హోమం పెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, శని హోమం అనేది కూడా నేను పెడుతున్నాను. ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు ఖచ్చితంగా శని హోమంలో పాల్గొనాలి. ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుని కొడుకులు ఎవరండి? శనీశ్వరుడు, యముడు. యమధర్మరాజు, శనీశ్వరుడు. సూర్యునికి ఎప్పుడైనా కూడా శని భగవానుడు అంటే అయిష్టత ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే అతను నల్లగా అందవిహీనంగా ఉంటాడు కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా అతన్ని మెచ్చడు. యముణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు, కానీ శనీశ్వరుని ఎక్కువగా అందుకే వైరం వాళ్ళిద్దరికి. అదేవిధంగా చంద్రుడికి బుధుడికి వైరం ఎందుకు అంటే, ఏదైనా ఉంటేనే శాస్త్రాలలో ఉంటేదే మనకు తెలుస్తుందండి. దీనికి వైరం ఎందుకు? చంద్రునికి బుధుడికి వైరం ఎందుకు? చంద్రుని కొడుకే కదా బుధుడు. కానీ చంద్రుడికి కొడుకు బుధుడు కరెక్టే, కానీ వాళ్ళ తల్లి అయినటువంటి తారాదేవిని చంద్రుడు వివాహం ఆడడు. కేవలం దాంపత్య జీవితంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఈ యొక్క బుధుడికి కోపం, అందుకే చంద్రుడు అంటే కోపం. కానీ తండ్రి చంద్రుడు మనకు బుధుడు అంటే చాలా ఇష్టపడతాడు. అంటే గర్వంగా చెప్పుకుంటాడు, వీడు నా కొడుకు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాడు. కానీ తండ్రిగా చెప్పుకోవడానికి బుధుడు ఇష్టపడాడు. అందుకే వాళ్ళిద్దరికి వైరం. సూర్యునికి శనీశ్వరునికి ఇలా వైరం. కాబట్టి ఇవన్నీ అంటే కొన్ని శత్రుగ్రహాలు, పాపగ్రహాలు, నీచగ్రహాలు, ఇవన్నీ మనం చూసుకోవాలి, ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు ఎస్ అనే అక్షరము రవికి సంబంధించిన నంబర్ ఇది. సూర్య భగవాన్ ఉంది. శని తన సొంత ఇంట్లో ఉన్నాడు 2024వ సంవత్సరంలో. అప్పుడు శని ఏం చేస్తాడంటే, ఈ ఎస్ అనే అక్షరంలో జన్మించినట్టు, అంటే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారిని, లేదంటే 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినటువంటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టసాగుతాడు. మన పూర్వీకులు ఏం చెప్పారండి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, శని హోమంతోనే తప్పించాలి. నువ్వు వేరే ఏది చేసినా అసలు దాన్ని పక్కన పెడతాడండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత మంచి రికమెండేషన్ తీసుకొచ్చినా కూడా శని ఒప్పుకోడు. మీరు నమ్ముతారో నమ్మరో, శనిదేవుని వలన దొండకాయలో జాక్కున్నాడట. ఎవరు? వెంకటేశ్వర స్వామి. బురదలో జాక్కున్నాడట పరమశివుడు శని ప్రభావంతో. అంటే కొన్ని సందర్భాలలో శని చూపేటటువంటి సమస్యలు, కష్టాలు మరి ఎవరు చూపెట్టలేరు. కానీ శని తలుచుకుంటే అతను కోటీశ్వరుని చేస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, శని తలుచుకోవాలి.
అనే విధంగా మనం చేయాలి. దృష్టి శని దృష్టి మన మీద పడ్డది అనుకోండి, మొత్తం నల్ల చెట్టు అంటే చెట్టు కూడా నల్లగా మారిపోతుంది. కాబట్టి తనకేంటంటే కాకా పట్టాలి, నిమ్మలంగా మనం ఏం చేయాలి, శని హోమం జరిపించుకోవాలి. మేము శని హోమం జరిపించే ముందు నేను చెప్తున్నాను కదా, జనవరి 20వ తారీఖున శని హోమం చేస్తున్నాను. కుంభరాశిలోనే శని ఉన్నాడు, తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారు ఖచ్చితంగా శని హోమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఇక్కడ నుండి వీళ్ళ జీవితం మార్పు చెందాలి. అంతకుముందే ఏం చేస్తామంటే మేము ఒక పెద్ద పాత్ర తీసుకుంటాం. ఆ పాత్రలో ఒక 200 నల్ల రంగు వస్త్రాలు తీసుకొని ఒక చివర నల్ల నువ్వులతో ముడివేసి, ఒక దిక్కు తెల్ల ఆవాలతో ముడివేసి, ఒక ఫీట్ సైజులో ఉన్నటువంటి నల్ల క్లాత్ని తీసుకొని అలా 200 మందికి సరిపోయే విధంగా ఒక వస్త్రము ఒక పెద్ద ఒక పాత్రలో తీసుకుని ఆ పాత్రలో వేసి దాని నిండా నూనె పోసేసి దాన్ని ఒక కప్పులాంటిది చేసి దాన్ని కాషాయ వస్త్రంతో కట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ ధృవాలు 4 ధృవాలకు 4 అఖండ దీపాలు వెలిగించి 24 గంటల సంరక్షణ అలా 30 రోజులు చేయాలి. 30 రోజుల తర్వాత చేసినటువంటి ఆ సంరక్షణ కాపాడుతూ జనవరి 20 వచ్చే వరకు దాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క వస్త్రం తీసుకుంటూ శని హోమంలో వేసి వాళ్ళ గోత్రనామాల మీద చదివితే ఆ శని పటాపంచలైపోతాడు. ఇంకా మీకేం ప్రాబ్లం ఉండదండి. ఇది దాటిన తర్వాత ఈ ఎస్ అనేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగము మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, విదేశాలకు వెళ్తారు, లక్షల కోట్ల రూపాయల శాలరీస్ తీసుకుంటారు. మనకు ప్యాకేజీలు లక్షలలో కోట్లలో దొరుకుతాయి మీకు. తర్వాత వ్యాపారంలో మీకు ఎప్పుడు చూడని వ్యాపారం చేయగలుగుతారు. ఎన్నడూ చేతికి రాని డబ్బులు కూడా మీకు చేతికి అందుతాయి. ఒకతనికి చెప్పాను, ఒకటి ఎరువుల షాప్ పెట్టుకున్నాడు ఒకతను. మొత్తం డబ్బంతా కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు, రైతుల మీద పెడుతున్నాడు, ఆ డబ్బులు తిరిగి రావట్లేదు. సార్ నేను చాలా 3-4 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నానని చెప్పేస్తే అతనికి అప్పుడు అష్టమ శని నడుస్తుంది. అతనికి అష్టమ శని నడుస్తున్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, నీ దగ్గరలో ఎవరైనా పూజారులు ఉంటే వాళ్ళని ఒక్కసారి నాకు ఫోన్ మాట్లాడి అని చెప్పారు. వాళ్ళు మాట్లాడారు. అతనితో మీరు ఒక మొత్తం 3 కానీ 5 కానీ పండితులు ఎవరైనా ఉంటే శని హోమం జరిపించాలి. అది ఏ తేదీ ఏ రోజు ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఆ రోజు నీకు కొన్ని సమిధులు నేను చెప్పినటువంటి కొన్ని వస్తువులు రాసుకో, పూజా సామాగ్రి రాసుకో, నల్ల వస్త్రం రాసుకో. 30 రోజుల ముందే మీ ఇంట్లో వెలిగిస్తావా లేదంటే వాళ్ళ ఇంట్లో వెలిగిస్తారా, మరి దానికి సెక్యూరిటీ ఉండాలి. అఖండ దీపానికి 30 రోజులు కాపాడాలి. దానికి చుట్టూ చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి. అది పండితులకు మాత్రమే తెలుస్తుంది, మామూలు వాళ్ళకు తెలియదు. చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఆ 1 రోజులు కాపాడాలి. మీ ఇంట్లో కాపాడుతుంటే కాపాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొండెక్కకూడదు. 4 ధృవాలకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నటువంటి ఫోల్స్ లో ఏ ఒక్క అఖండ దీపం అసలు కొండెక్కకూడదు. అలా అయితేనే మీకు అతనికి మంచి ఫలితం వస్తుంది. అంటే లేదండి అతని ఇంట్లోనే పెట్టినాడు, ఎందుకంటే మేము అంత అజేయం అని చెప్పేసి అతని ఇంట్లోనే అఖండ దీపాలు పెట్టించి ఆ పాత్రలో నల్ల క్లాత్ వస్త్రాన్ని నల్ల నువ్వుల నూనెతో తెల్ల ఆవాలతో ఇవన్నీ దానిలో వేసి దిగ్బంధనం చేసి పెట్టుకున్నారండి. ఆ రోజు మళ్ళీ అతను ఆ హోమం జరిపించి, ఆ శని హోమం జరిపించిన కానుండి అతని వ్యాపారంలో ఎదుగుదల, డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఆ దానిలో బాగా సంపాదించాడండి. ఆ రైతులకు దగ్గర నుండి రావాల్సిన ఈ డిస్ట్రిబ్యూషన్ వచ్చేవరకంటే ఇక్కడ ఈ వస్తువులు కొనాలంటే ఇతని దగ్గర ఒక్క దగ్గరే ఉంటుంది కాబట్టి అవి కట్టాలి. కాబట్టి ఆ డబ్బులు వసూలు అయిపోవడం, ఇది అమ్మకానికి పెట్టడం అంటే విచిత్రంగా జరిగిందండి. అతనికి ఉన్నటువంటి 3-4 కోట్ల రూపాయల అప్పులు కాస్త మొత్తం పరిసమాప్తమై ఇంకో 10-15 కోట్ల రూపాయలు సంపాదించే రేంజ్కి ఎదిగాడండి అతను. ఎస్ నేను చెప్పేది అందుకే ఎస్ అనే అక్షరం అనేది కూడా 2024 సంవత్సరం అనేది కూడా చాలా పవర్ఫుల్గా మారుతుందండి. ఒక విధంగా చెప్పాలంటే గడ్డు కాలమే. 24 అంటే శుక్రుడు, ఇది గురువుకు సంబంధించింది, మళ్ళీ రవికి సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి పైకి రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే వీటన్నింటి నుంచి బయటపడడానికే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు ఈ నెల 20వ తారీఖున శని హోమం మాత్రం 100% జరిపించుకోవాలి. అలా జరగలేదనుకోండి, జరగబోయేటువంటి ప్రాబ్లమ్స్ మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. మళ్ళీ మీరు శని హోమం పెట్టించుకున్నా పని చేయదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి, శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఇది మీరు మళ్ళీ చేయాలన్నా 30 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఇది మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఈ శని హోమాన్ని మీరు ప్రతి ఒక్కరూ జరిపించుకోండి. ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నట్టున్నారు, ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. 2024 సంవత్సరం నుండి జాక్పాట్ కొట్టబోతున్నారు. మీకు సమస్యల నుండి బయటపడిపోతున్నారు. ఎందుకంటే గురు రవి బలంతో అభివృద్ధిలోకి రాబోతున్నారు.
కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి, అది న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.